చేపల కూర తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, ఉల్లిపాయ, చింతపండు, పసుపు, కారం, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, జీలకర్ర మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ముందుగా గిన్నె పెట్టుకున్నానండి, వేడయ్యింది. ఆయిల్ పోసుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ అండి ఇది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం కారం, చేపకు సరిపడగా, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు. ఇది బాగా కలపాలండి. పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు. టమాటా అండి, కొద్దిగా చింతపండు మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు చేప వేసుకోవాలండి. మనం ఈ గ్రేవీలో కొద్దిగా చేప వేసుకొని అదే వాటర్తో ఉడకనివ్వాలండి. చేపలు ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ వేసుకోండి. చేప వేసినప్పుడు కలుపుకోవాలండి. మళ్ళీ చేప ఉడికేటప్పుడు కలపొద్దు, విడిపోతుంది. ఈ టమాటా జ్యూసు ఉడకెట్టుకోవాలండి. ఈ పిప్పంతా పైన ఉడికిపోయేటట్టు. చేప ఉడికిందండి. ముందుగా చేసి పెట్టుకున్న టమాటా చింతపండు రసం అండి కొద్దిగా వేసుకోవాలి. పులుసుగా సరిపడగా. గరిటె పెట్టి తిప్పకండి. దీన్ని ఇలాగ అనుకోవాలి, గొడ్డుతో కానీ లేదంటే పట్టగరతో కానీ పట్టుకొని. కొద్దిగా గరం మసాలా వేయాలండి. చేపల కూర రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది అన్నానికి బాగుంటుందండి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర, పుదీనా